హాయ్ హలో నమస్తే మన తెలుగు టెక్ ముఖములకి స్వాగతం. నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పినాను కదా, మా ఫామ్‌లో మ్యాంగోస్ కోసము. అది ఫస్ట్ టైం మా చెట్టుది కాతకాసిన కోసినాను. అది కూడా మీకు షార్ట్‌లో పెట్టాను. మీతో పంచుకున్నాను కూడా ఆ సంతోషాన్ని నేను. ఇస్తున్నారా? ఇప్పుడు ఆ చెట్టు కాయలు ఇప్పుడు మీ ముందు కోస్తున్నాను. ఇవి అసలు పుల్లగా ఉన్నాయా, తీయగా ఉన్నాయా కూడా ఇప్పుడు నేను చూడాలి. ఇప్పుడు ఆ కాయలు నేను మీ ముందు కోసి వీటిని నేను ఎలా స్టోరేజ్ చేసుకుంటానో మీకు చూపిస్తానండి. మొత్తం అన్ని కాయలు అయితే కొయ్యలేదు, ఒక 6 కాయలే కోసాను. ఎందుకంటే ఫస్ట్ టైం కాసింది కదా, అది నేను కోద్దాం అన్నట్టు. మిగతా అయితే కనుక అక్కడ వాళ్ళ మనుషులు ఉంటారు కదా, వాళ్ళు పికిల్ టైంలో వాళ్ళు కోస్తారు. ఇంకా వేరే పెద్ద చెట్లు కూడా ఉన్నాయి మాకు, అవి అన్నీ కలిపి ఒకటేసారి కోస్తారు. ఇంక నేను వెళ్తున్నాను కదా అని నేను ఫస్ట్ టైం కోసి పెట్టినాను. ఇప్పుడు ఇవి అసలు ఈ చెట్టుకాయ ఎట్లా ఉంది, పుల్లగా ఉందా, తీయగా ఉందా అవన్నీ ఒకసారి చూద్దామండి. ఇప్పుడు వీటిని నేను పిక్కిల్కి చూస్తాను, అసలు ముందు టేస్ట్ ఎలా ఉన్నది ఏంటి అన్నది చూస్తాను. ముందు దీనికి పీల్ అన్నది తీస్తున్నాను నేను ఈ కాయది. చూసారు కదా, మొత్తం పీల్ అన్నది తీసేసాను. ఇప్పుడు ఈ కాయని మనం కోద్దాము. టెంక కట్టిందండి ఇది. నేను ఇంకా టెంక కట్టలేదేమో అనుకున్నాను. బాగానే టెంక కట్టింది దీనికి. అంటే ఇది ఇప్పుడు పుల్లగా ఉందో లేదో కూడా చూసుకుంటాను నేను. చాలా పుల్లగా ఉన్నాయండి ఇవి. పిక్కులకి అయితే బాగా పనికొస్తాయి. మిగతా కాయలు ఉన్నాయి కదా, వాటితో పిక్కులు చేశాను. ఇప్పుడు వీటిని నేను స్టోరేజ్ ఎలా చేస్తాను అది. చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి ఒక 2 ఏమో ఇన్స్టెంట్ పిక్కుల కోసం అన్నట్టు, ఒక 2 కాయలు ఇప్పుడు ఇన్స్టెంట్ పిక్కులు పెట్టేసుకుంటాను నేను వీటిని. ఇప్పుడు వీటిని ఎలా స్టోరేజ్ చేస్తానో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ 4 కాయలే నేను స్టోరేజ్ కోసం అని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 4 కాయలు నేను ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టేస్తాను. ఇవి మామూలుగా స్టోరేజ్ కంటే మనం మామిడికాయ పప్పు వాటికి ఉపయోగిస్తాం కదా, అందుకని మరి చిన్న చిన్న ముక్కల కింద ఏం కోసుకోక్కర్లేదు, కొంచెం పెద్ద ముక్కల కిందే కోసుకోవచ్చు. ఇప్పుడు మన పెద్ద ముక్కల కింద కోసుకున్నాక కూడా వాటిని మనము తురుము కింద చేసేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాంగో మనం చేస్తాం కదా పులిహోర, వాటికి కూడా ఉన్నాయి. అందుకని వాటిని తురుము కింద చేసేసుకోవచ్చు. కాబట్టి మన పెద్ద ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా అన్ని ముక్కలు కోసేసుకున్నానండి, మొత్తం అన్ని 4 కాయలుని. ఇప్పుడు దీంట్లోకి నేనైతే పసుపు వేస్తానండి. పసుపు ఇలా వేసేసుకొని మొత్తం ఈ ముక్కలన్నీ కలిపేసుకొని వీటిని నేను స్టోరేజ్ చేసుకుంటాను. కొంతమంది అయితే వీటిలో సాల్ట్ కూడా వేస్తారు, కానీ నేను ఎప్పుడైతే సాల్ట్ వేయలేదు, ఓన్లీ పసుపు ఒక్కటే వేస్తాను. మొత్తం 1 ఇయర్ అంతా నిల్వ ఉన్నది. నేను ఇలాగ ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇట్లానే వాడుతున్నాను. నాకైతే ఎప్పుడు ఏమీ ప్రాబ్లం రాలేదు. మొత్తం అన్ని ముక్కలకి పసుపు పట్టేటట్టు చూసుకొని మొత్తం అంతా పసుపు కలిపేసుకొని చూడండి, మొత్తం ఇలా అన్ని ముక్కలకి పసుపు పట్టేటట్టు చూసుకొని, ఈ ముక్కలు అన్నవి మనము ఇలాంటి బ్యాగ్స్ అనేవి మనకి బయట అమ్ముతారు కదా, ఇలా 8 బ్యాగ్స్ వీటిలోకి వేసేసుకోవాలి. ఇలా ఈ బ్యాగుల్లో వేసేసుకొని ఇక్కడ లాక్ ఉంటుంది కదా, ఈ లాక్ చేసేసుకోండి. ఈ లాక్ చేసేసి వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అంతేనండి. ఇట్లా పెట్టేసుకుంటే మనకి డీప్ ఫ్రిడ్జ్లో 1 ఇయర్ అయినా ఇంతే ఫ్రెష్గా ఇట్లానే ఉంటాయి. ఈ సైజులు అనేవి మనకి ఇంకా చిన్న చిన్న సైజులు ఉంటాయి, పెద్ద సైజులు ఉంటాయి. మీకు ఎట్లా కావాలో అట్లా చూసుకొని ప్యాక్ చేసుకోండి. కొంచెం ఇంకా చిన్న సైజు ఉన్నదనుకోండి, ఆ ఒక్క కర్రీకి ఎంత కావాలో అంత ఒక దాంట్లో ప్యాకింగ్ చేసినట్టు ఉంటుంది. ఆ ఒక్క ప్యాకెట్ తీసుకొని అట్లా మనం వండేసుకోవచ్చు కూడా. ఎట్లా అనుకోండి, మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఆ కర్రీ వరకు వండుకొని మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఇంతే ఫ్రెష్గా ఇంత మంచిగా ఉంటాయి. మీరు ఎక్కువగా మామిడికాయలు ఉన్నప్పుడు ఈ సీజన్లో వస్తాయి కదా, అప్పుడు ఇలా చేసి పెట్టేసుకోండి. ఈ మొత్తం ఇయర్ అంతా మీరు మామిడికాయలతో చేసుకొని అన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు ఎంతో ఈజీగా.